నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరుపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. నా బిడ్డ, నీవు నా సన్నిధిలో కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించితిని గనుక భయపడకు, ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను. నా బిడ్డ, నీవు ఎందుకు భయపడుతున్నావ్? నీవు ఒంటరివాడువు కాదు. అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టువాడను కాను. నీకు నేనున్నా, భయపడకు. డబ్బులు ఉన్నవారి వెనుక మనుష్యులు తోడుగా ఉంటారేమో కాని మంచి గుణం ఉన్నవారి వెనుక మాత్రం దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. జకర్యా 2వ అధ్యాయం 10వ వచనం. పగలు ఎండదెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. నా బిడ్డ, ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు. నీవు ఈరోజు ఏ పని నిమిత్తము బయటికి వెళ్తున్నావో ఆ పని నిమిత్తము నీకు విజయము కలుగజేస్తాను. క్రైస్తవుడికి మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇప్పటివరకు సహాయం కొరకు మనుష్యుల మీద ఆధారపడి మనుష్యుల చుట్టూ తిరిగి ప్రయోజనము లేక అలసిపోయావా? ఇప్పటికైనా యేసు వైపు చూడు. అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలములో నుండి సహాయము చేయునుగాక. 20వ కీర్తన 2వ వచనం. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఆపత్కాలమునందు నీవు మొదపెట్టగా నేను నిన్ను విడిపించితిని. కీర్తనలు 81:7. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఆశీర్వదించును. నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నిన్ను ఆశీర్వదించును. దేవుడు ప్రణాళిక నీమీద ఉంది కాబట్టే శ్రమల వైపు నువ్వు వెళ్తున్నావు. ఇదిగో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సమయం వచ్చింది. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులును భూకంపములను కలుగును. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి యొక్కనెనొకడు అప్పగించి యొక్కనెనొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నిస్సహాయ స్థితిలోకి వెళ్తున్నావు? అందరి జీవితాలు బాగానే ఉన్నాయి. నా జీవితమే ఎందుకు ఇలా ఉంది? ఎటు వెళ్లిన ఆటంకాలే, అన్ని ఫెయిల్యూర్సే అనుకుంటూ బాధపడుతున్నావు కదా. గుర్తుపెట్టుకో, శ్రమలో ఉన్న ఏసేపును దేవుడు ఎలా అయితే ప్రధానమంత్రి చేశారో నిన్ను కూడా ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తారు. నీ జీవితమును ఊహించని విధంగా అంత అందంగా తీర్చిదిద్దబోతున్నారు. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:44. ఈ లోకంలో పేరు సంపాదించాలి అంటే డబ్బు ఖర్చు పెడితే చాలు. కాని జీవగ్రంథములో నీ పేరు సంపాదించాలి అంటే నీ జీవితం ఖర్చు పెట్టాలి. దురాలోచనలు యెహోవాకు హేములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. సామెతలు 15:26. నా కుమారుడా, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొందువు. ఈరోజు దేవుని వాక్యం. రాజులను మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమెన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యమును మీ స్నేహితులకు పంపించు.
ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20 వచనము. ఆమెన్. నా బిడ్డ, ఈ లోకములో ప్రేమలు శాశ్వతముగా ఉండకపోవచ్చు, కాని నేను నీపై చూపే ప్రేమ శాశ్వతముగా నిలిచిపోతుంది.